మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అన్న టీ తీసుకోండి. రేయ్, నా ఫోన్ తీసుకున్నావేంటి? ఇవో. ఏయ్, ఇవరా. ఏయ్, ఇవ్వరా. ఇవ్వు. ఇవ్వరా, ఇవ్వు. ఏయ్, ఫోన్ ఇవ్వరా. ఇవ్వమంటుంటే ఫోన్ ఇవ్వు. ఇవ్వరా. ఫోన్ వదలు. ఇవ్వరా. ఇవ్వు. ఏయ్, ఇమ్మంటే. ఇవ్వరా. ఏయ్, ఇవ్వు. ఇవ్వరా. ఏయ్, ఇవ్వరా. నీకే చెప్పేదిరా. ఏయ్, ఇవ్వు. ఫోన్ ఇవ్వు. ఏయ్, ఇవ్వు. నిన్నే. బేటా ఇవ్వరా. నిన్నే. బేటా ఏం చేస్తున్నావు? ఇవ్వరా. ఇవ్వు. బేటా ఏయ్, ఇవ్వు. బేటా ఏయ్, ఏయ్. నిన్నే. బేటా ఫోన్ వదలు. బేటా ఇవ్వు. ఇవ్వరా. వదిలే బేటా. ఇవ్వరా, ఇవ్వు. ఏయ్, వదలరా. వాళ్ళతో నీకెందుకు? బేటా ఇచ్చే బేటా. ఏయ్, ఇవ్వు. బేటా ఇవ్వు. వాళ్ళ ఫోన్ నీకెందుకు? వదిలే బేటా. ఛా, మెంటలా వీడికి. వదిలేని బాబు. అదేం పట్టన్నా, ఉడుం పట్టు. ఛా, వీడితో మనకేం పని? పోదాంపా. పదన్నా. బేటా అది వాళ్ళ ఫోన్ కదా. ఏమో చూస్తుంటే అది నాదే అనిపించింది. నమస్తే అమ్మా. నమస్తే. ఇలా ఇవ్వండి. రండి డాక్టర్, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. మిస్టర్ హర్ష, మీ శ్రీమతి మాధవి ఎక్కడున్నారు? మీకు ఫోన్లో మొత్తం చెప్పాను కదా డాక్టర్. మాధవి బయటకు వస్తే వెళ్ళిపోతానని గొడవ చేస్తుందని తన్ని గదిలోనే ఉంచాం. ఐసీ. పదండి చూద్దాం. రండి డాక్టర్. డాక్టర్, ట్రైన్ యాక్సిడెంట్లో గాయపడినప్పటి నుంచి మాధవి ప్రవర్తన చాలా చాలా అబ్నార్మల్గా ఉంది. దయచేసి నా టెన్షన్ని అర్థం చేసుకోండి. ఐ కెన్ అండర్స్టాండ్. మీ భార్యని ఎగ్జామిన్ చేస్తే తప్ప ముందుగా నేనేమీ చెప్పలేను. ప్లీజ్ కమ్. హ్మ్. రండి. చూడండి డాక్టర్, ఎంతో పద్ధతిగా ఉండేది. మా అబ్బాయి నాని అంటే ప్రాణం పెట్టేది. కానీ ఇప్పుడు నేను మీ మనిషినే కాను అని చాలా గొడవ చేస్తోంది. అబ్బా, మళ్ళీ మొదలు పెట్టారా? ఈవిడ గారెవరు? డాక్టర్ అరుంధతి గైనకాలజిస్ట్ మాత్రమే కాదు, సైకియాట్రిస్ట్ కూడా. అంటే నాకు పిచ్చి పట్టింది అనుకుంటున్నారా? చూడండి మేడం, సైకియాట్రిస్ట్ అంటే పిచ్చి వాళ్ళకి మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తారని అనుకోకండి. నన్నొక మంచి ఫ్రెండ్ అనుకొని మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఇదిగో, ఈ మహానుభావుడే నా ప్రాబ్లం. నాది కాని ఈ ఇంట్లో బలవంతంగా ఉండవలసి రావడమే నా ప్రాబ్లం. మాధవి, నన్ను మాధవి అని పిలవద్దు. నా పేరు రాణి. మిస్టర్ హర్ష, మీరు కాసేపు బయటికి వెళ్ళండి. నేను తనతో పర్సనల్గా మాట్లాడాలి. ఓకే డాక్టర్.
వద్దు, నా దగ్గరికి రావద్దు. నాకు పిచ్చి గిచ్చి ఏమీ లేదు. ఉంది అని నేను కూడా అనుకోవడం లేదు. అయితే ఎందుకొచ్చారు? నీ తల మీద ఆ కట్టు భారంగా అనీజీగా అనిపించడం లేదు. ఉమ్, అందుకే జస్ట్ 2 మినిట్స్లో తీసేస్తాను అంతే. ఉమ్. కూర్చోండి. కొంచెం పెయిన్ ఉంటుంది. నీ పేరేంటమ్మా? రాణి అని చెప్పాను కదా. మరి వాళ్ళు నిన్ను మాధవి అంటున్నారేంటి? నా కర్మ. మీరే చెప్పండి డాక్టర్. మేడం, ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంట కదా, అవునా కదా? కోర్స్. అలాంటప్పుడు ఆ మాధవి గారికి నాకు పోలికలున్నంత మాత్రాన నేను హాస్పిటల్లో స్పృహలో లేనప్పుడు నన్ను ఇంటికి తీసుకొస్తారా? నువ్వు మా ఇంటి కోడలివే అంటూ నా మాటని కూడా వినిపించుకోకుండా బంధాల సంఖ్యలు బిగించాలని చూస్తారా? అవునా? హర్ష గారు నిన్ను హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారా? ఉమ్, అది కూడా వాళ్ళే చెప్పారు. ఐ సీ. నువ్వు హాస్పిటల్లో ఎందుకున్నావు? యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడటం వల్ల. ఏది, నువ్వు ప్రయాణిస్తున్న ట్రైన్లో సీతమ్మకొండ ఏరియాలో జరిగిన ఆ యాక్సిడెంట్ వల్లే కదా? అయ్యో కాదు, నేను నా భర్త సీతమ్మకొండ ఏరియాకి ఘాట్ రోడ్డు మీద వస్తుండగా జరిగిన యాక్సిడెంట్ వల్ల. నీ భర్త, ఆయన పేరు? రాధాకృష్ణ. ఓ, నైస్ నేమ్. రాణి, రాధా. జోడీ చాలా బాగుంది. అదే మాటని మా పెళ్లిలో కూడా చాలా మంది అన్నారు. గుడ్. మీ పెళ్లి జరిగి ఎన్నాళ్ళయింది? ఆ, ఈ మధ్యనే జరిగింది. మరి మీ మెళ్ళో తాళి లేదే? ఆ ప్రమాదంలో ఎక్కడో జారి పడిపోయినట్టుంది. అందుకే నా భర్తకి ఏం జరిగిందో అని నేను చాలా ఆందోళనగా ఉన్నాను. వీళ్ళేమో నన్ను మాధవిని అనుకొని ఇక్కడికి తీసుకొచ్చారు. నాకేమో నా భర్తని ఎలా కలుసుకోవాలో అర్థం కాకుండా ఉంది. కలవడము అంటే గుర్తొచ్చింది. నీకు ఈ మధ్య పెళ్ళయిందన్నావు కదా? అవును, అయింది. మరి మీ భర్తకు నీకు మధ్య? చూడమ్మా, నేనొక డాక్టర్ని. నా దగ్గర నువ్వు మొహమాట పడాల్సిన అవసరం లేదు. నీ పరిస్థితి నాకు పూర్తిగా అర్థమైంది. నువ్వు నాకు సహకరిస్తే నీ సమస్యకి పరిష్కారం వచ్చేలా నేను చూస్తాను. చెప్పండి డాక్టర్, ఏం చేయాలి? నీకు కొన్ని పరీక్షలు చేయడానికి నువ్వు కోఆపరేట్ చేస్తే చాలు. మ్, అయితే పడుకోమ్మా. డాడ్, బావ లేడీ డాక్టర్ని ఎందుకు పిలిపించినట్టు? ఇంకెందుకు, గతాన్ని గుర్తుకు తెచ్చే ట్రీట్మెంట్ ఇప్పించడానికే అయ్యుంటుంది. చూద్దాం, నిజమేదో నాటకమేదో తేలిపోతుంది. మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? అబ్బే ఏం లేదు హర్ష, ఊరికే నిలబడ్డాం.
అంటే బావా, అత్తయ్య మామయ్య వాళ్ళు ఇంట్లో లేరు కదా, ఏదైనా అవసరం ఉంటే నీకు హెల్ప్ చేద్దామని. చూడండి, నాకు ఎలాంటి హెల్ప్ అవసరం లేదు. మీరు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. వెళ్ళండి. పద. నాన్నా, నాని, అమ్మకి జ్వరం ఎప్పుడు తగ్గుతుంది? మళ్ళీ నాతో ఎప్పుడు నవ్వుతూ ఆడుకుంటుంది? తగ్గిపోతుంది నాని. మీ అమ్మ తొందరలోనే ఎప్పట్లాగే అయిపోతుంది. నువ్వు, మీ అమ్మ, నేను మళ్ళీ హ్యాపీగా ఉండొచ్చు. అలా అయితే అప్పుడు నేను మళ్ళీ హ్యాండీక్యామ్తో బోలెడన్ని ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చా? తప్పకుండా తీసుకోవచ్చు నాని. మాధవిని పరీక్షించాక డాక్టర్ ఏం చెప్తుందో ఆ విషయాలేవి నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియడం మంచిది కాదు. నాని, ల్యాప్టాప్ నీ రూమ్లో ఉంది కదా, వెళ్ళు. అందులో వీడియోలన్నీ హ్యాపీగా చూసుకో. ఓ అలాగే నాన్న, ఆ వీడియోలు చూసి కొత్త కొత్త వీడియోలు తీస్తాను. సరే నాని, వెళ్ళి చూసుకో. అల్లా, ఎవరు ఎవరికి ఎందుకు దగ్గరవుతారో, ఇంకెవరు ఎందుకు తమ్మవారికి దూరం అవుతారో ఎప్పటికీ అర్థం కాదు. ఇతనెవరో, ఎక్కడి నుంచి వచ్చాడో ఇప్పటికీ తెలియదు. ఒళ్ళుంచి కష్టపడటం, ఎదుటివారికి సాయపడటం తప్ప తనకి ఏం కావాలో ఎప్పుడూ చెప్పడం. రహీం చాచా, బోలో బేటా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? బేటా, గుడికి వెళ్తావా? వెళ్తాను. నేను తీసుకెళ్తాను, పద. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో శాస్త్రి. ప్రచోదయాత్. ఏమిటి రహీం భాయ్? శాస్త్రి, బేటా గుడికి వెళ్తావా అంటే వెళ్తాను అన్నాడు. అందుకే తీసుకొచ్చాను. చాలా సంతోషం. రా బాబు, రా. ఓం సంరాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్య ముఖే తయా మాసకం సృజామసి. సంతత శ్రీరస్తు సర్వమంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నమఃశివాయ నమఃశివాయ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. నమఃశివాయ నమఃశివాయ నమఃశివాయ. ఈశ్వర అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. మనోవాంఛితా ఫల సిద్ధిరస్తు. శుభం.
శాస్త్రి, తనని చూస్తే నీకేమనిపిస్తోంది? నువ్వు అనుకుంటున్నది నిజమే అనిపిస్తోంది. ఎవరో తెలిసింది, ఇక తెలియాల్సింది ఊరు పేరు, తన వాళ్ళు ఎవరో అనే వివరాలు. అంతే కదా శాస్త్రి? రహీం భాయ్, మనిషి పుట్టుకని చావుని కూడా నిర్ణయించేది ఆ భగవంతుడే. అల్లా అని పిలిచినా, ఏ అల్లా, జీసస్ అని ప్రార్థించినా, పరమేశ్వర అని ప్రణమిల్లినా సమస్త మానవాళిని అనుగ్రహించేది ఆ సృష్టికర్తే. శాస్త్రి, నువ్వు చెప్పింది అక్షరాల నిజమే. కాని ఏ పాపం చేశాడని అంత మంచివాడు తనని తానే గుర్తించలేనంత పెద్ద శిక్షణ అనుభవిస్తున్నాడు. పుణ్యేన పుణ్యం లోకం నయతి పాపేన పాపం అనేది ప్రశ్నోపనిషత్తులోని శ్లోకం. అంటే ఈ జన్మలో మనం అనుభవించే సుఖదుఖాలకి కారణం పూర్వజన్మలో మనం చేసుకున్న పాపపుణ్యాలే. డాక్టర్, మాధవి ఆమె మీ భార్య మాధవి కాదు. డాక్టర్ ఏమంటున్నారు? తను చెప్పేది నిజమంటున్నాను. మాధవి గారి పోలికలతోనే ఉన్న రాణిని పొరపాటుగా మీరిక్కడికి తీసుకొచ్చారు. నో, నేను నమ్మను. నమ్మి తీరాలి. అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఆ రాణిని ఎగ్జామిన్ చేయడం వల్ల మీ భార్య మాధవి కొన్నేళ్లుగా దాంపత్య బంధంలో ఉన్న ఆడది, ఒక బిడ్డకి తల్లి. కానీ రాణి ఈ మధ్య పెళ్లైన ఆడపిల్ల. సంసార బంధంలో ఉన్న ఇల్లాలే కాని బిడ్డకు జన్మనిచ్చిన ఆనవాళ్లు తనలో కనిపించలేదు. మై గాడ్, ఎంత పొరపాటు జరిగింది! రాణి చెప్తున్నా తన మాటల్ని పట్టించుకోకుండా నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను, తనని ఎంత బాధ పెట్టుంటాను. భగవంతుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? స్పృహలేని స్థితిలో ఉన్న రాణిని మీ ఇంటికి తీసుకొచ్చి సమస్యను సృష్టించింది మీరు. ఈ సమస్యని పరిష్కరించాల్సింది కూడా మీరే. నేను చేసిన పనికి, నా తొందరపాటుకి సారీ అనే చిన్న మాట చెప్తే సరిపోదని నాకు తెలుసు. కానీ ఇప్పుడు అలా చెప్పడం తప్ప ఇంకేం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. అసలు నిజం తెలియక ఒక మూర్ఖుడిలాగా మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి అయ్యో, ప్లీజ్. ఇప్పటికైనా నేను మాధవిని కాదు అని మీరు తెలుసుకున్నారు. అది చాలు నాకు. మీరిక్కడుంటే నా మాధవి ఏమైందో అనే ఆలోచనే నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది. ఈ నిజాన్ని మా అమ్మా నాన్నలకు చెప్తే ఎలా తట్టుకుంటారో ఊహించలేకుండా ఉన్నాను. అమ్మా అమ్మా అని కలవరించే పసివాడు నాని ఏమైపోతాడోనని దిగులుగా ఉంది. హర్ష గారు, మీ పరిస్థితిని, మానసిక సంఘర్షణని నేను అర్థం చేసుకోగలను. కానీ ఏం చేయను? నాది కాని చోట నా భర్తకి దూరంగా నేను ఉండలేను కదా. రాణి గారు, ప్లీజ్, మీకు ఆ ఆలోచనే వద్దు.
జీవితం అనే ప్రవాహంలో ఎవరికి వాళ్లే ఎదురీదాలి, ఎవరి బాధని వాళ్లే భరించాలి, ఎవరి కన్నీళ్ళని వాళ్లే దిగమింగుకోవాలి. ఇప్పటిదాకా మా వల్ల మీకు కలిగిన కష్టం చాలు. హర్ష గారు, మీరు ఎంత మంచివారు, ఎంత సంస్కారం ఉన్నవారో మీ మాటల్లోనే తెలుస్తోంది. మీ కుటుంబానికి ఆ దేవుడు ఇంత అన్యాయం చేయటం నిజంగా భరించలేనిదే. అయినా మీ మీద జాలిని, మీ కుటుంబం పట్ల సానుభూతిని చూపించడం తప్ప ఒక ఆడదానిగా నేను ఇంకేం చేయగలను? తలరాతని తప్పించడం ఎవరి వల్ల కాదు కదా, వదిలేయండి. ఎవరు ఏమనుకున్నా సరే రేపే మీరిక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. చేసిన పాపానికి పరిహారంగా మిమ్మల్ని పంపించే ఏర్పాట్లు కూడా నేనే చేయిస్తాను. డాడ్, నాకు ఒళ్ళంతా మండిపోతుంటే నువ్వు లీజర్గా కూర్చొని మందు కొడుతున్నావా? ఆ మాధవిని మర్డర్ చేయించడానికి ఎంతో పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాను. ఈసారి మాధవి ఒక్కదాన్నే కాదు, దాని కొడుకుతో సహా ఒకేసారి లేపేసే స్కెచ్ని మనం రెడీ చేద్దాం.